వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా చాలామంది భార్యలు వాళ్ళ భర్తలను అత్యంత దారుణంగా హింసించి హత్య చేస్తున్న పరిస్థితి వార్తలు మనకు వస్తూ ఉన్నాయి. ఈ భార్యలు ఎందుకు చేస్తున్నారు, అట్లా చేయాల్సిన అవసరం ఎందుకు వస్తూ ఉంది? ఈ భర్తలు చనిపోతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో మనతో పాటు ఇవాళ గెస్ట్ ఉన్నారు. భార్యా బాధితుల సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్, చూస్తున్నారా మీరు వార్తల్లో రోజు భార్యలు భర్తలను చంపుతున్నారు అత్యంత దారుణంగా? ఏంటి సార్ దీని కారణం ఏంటి? కారణం ఏంటంటే భర్త ఎప్పుడూ కూడా పైకి ఎదగకూడదు, భర్త ఆస్తిపాస్తులు కావాలి, భర్తలతో సంసారం చేస్తే భర్త అనేవాడు ఒక్కడు మాత్రమే ఉంటాడు. కనుక మనం అందరినీ అంటలేదు, సమాజంలో ఉన్న మహిళలందరినీ అంటలేదు, అలాగే భార్యలందరినీ అంటలేదండి. కొంతమంది ఏంటంటే అక్రమ సంబంధం పెట్టుకొని కేవలం వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళు ఆ అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కూడా కారణం ఏంటంటే కొంతమంది బావగారులు కావచ్చు, లేకపోతే మరుదులు కావచ్చు. వాళ్ళు ఏంటంటే నీకు ఆస్తి వస్తుందమ్మా, మీకు 20 లక్షలు 30 లక్షలు ఆస్తి ఇస్తాం, మీరు ఈ విధంగా చెయ్యండి అని ఎంకరేజ్మెంట్ చేసేవాడు కూడా చాలామంది ఉన్నారండి. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణం కూడా కొంతమంది అన్నదమ్ముల అక్క చెల్లెలు కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇస్తున్నారండి. అలాగే కొన్ని మహిళా సంఘాలు ఉన్నాయి, కొన్ని కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయండి. ఇప్పుడు భర్త వెళ్ళి వామో వాయో నా భార్య ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటే చాలామంది హేళనగా మాట్లాడుతున్నారండి. పోలీస్ స్టేషన్లో అయితే కేసులు కూడా తీసుకోవట్లేదండి. కేసు తీసుకుంటే అసలు భర్త ఇబ్బంది పెడుతున్నాడా, భార్య ఇబ్బంది పెడుతున్నా అనేది ఒక కంక్లూజన్కి వస్తుందండి. ఆ కంక్లూజన్కి రాకూడదంటే ఏం చేయాలి? ఫుల్ ఎక్స్ ఎవరంటే ఎక్కడ మగవాడు లేకుండా ఒక స్త్రీ తల్లి అవ్వగలదా, అమ్మమ్మ అవ్వగలదా, నానమ్మ అవ్వగలదా? మేము అడిగేది అదేనండి. ఇప్పుడు 2 చేతులు ఇళ్ళలాగా కొడితేనే చప్పట్లు వస్తాయి అంటారు, కానీ ఇక్కడ ఒక చెయ్యి వినపడుతుందో తప్ప రెండో చెయ్యి ఏంటంటే నరికేస్తున్నారండి. నా బాధ ఇది, నా గాథ ఇది అని చెప్పుకోవడానికి ఒక మగ మనిషికి అంటే ఒక భర్తకి అవకాశం ఇస్తలేదండి. అవకాశం ఇవ్వకుండా కొన్ని ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నానండి, పేర్లు అయితే నేను చెప్పనండి. కొంతమంది ఏంటంటే భార్యను కూర్చోబెడతారు, భర్తను కూర్చోబెడతారు. నీకు అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకున్నావు అంటే నా భర్త నన్ను సరిగా చూస్తలేదు. సరిగా చూడాలంటే భర్త ఏం చేయాలి? కంప్లీట్గా బిజినెస్లు మానేయాలి, వ్యాపారాలు మానేయాలి, తర్వాత చేసే ఉద్యోగాలు మానేయాలి, అన్నీ మానేసి ఆమె దగ్గర కూర్చుంటే హ్యాపీగా ఇంకా తిండి తప్పులు అవసరం లేదు. తిండి తప్పులు కావాలంటే సంపాదించుకోవాలి, నీకు సంపాదన అవసరం లేదు. ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే భర్తలు ఖాళీ ఎలాగుంటారు, పొద్దునుంచి సాయంకాలం దాకా గొడ్డులాగా కష్టపడితేనే ఇంట్లో భార్య పిల్లలనే అంటే అనుకున్న రీతిలో కాకపోయినా ఏదో మన పోషణ మనకు వెళ్తుంది, మన భార్య పిల్లల్ని మనం చూసుకోగలమని ఒక దమ్ము ధైర్యం ఉంటుంది. ఆ దమ్ము ధైర్యం ఏం చేస్తున్నారు? కట్ చేసేస్తున్నారండి. ఈ కట్ చేయడానికి కూడా కొన్ని చట్టాలు ఉండడం వలన భార్యలకి బాగా ఎక్స్పోజింగ్ అవుతుంది. తర్వాత 498 MCDVC అనేది మేము MCDVC అనేది పర్మనెంట్గా చట్టం నుంచి తీసేయమంటున్నామండి. ఒక మగవాడికి 498 పెట్టిన తర్వాత ఆడికి బతికే లేదండి. ఆడు బతికే ఇంకా మాకన్నా అదే ఈ భార్య బాధితులు 498 MC పెట్టినప్పుడు ఇంకా మాకన్నా భిక్షగాళ్ళు నయమండి. మాకు ఒక బొచ్చు ఉంది అడుక్కోవడానికి అని చెప్పడానికండి, కానీ మాకు అది కూడా ఉండలేదండి. ఈ 498 MCDVCని అడ్డు పెట్టుకుని కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెలు ఏం చేస్తారు? కంప్లీట్గా తల్లిదండ్రులు చూడరు, తల్లిదండ్రుల బాధ్యత అంతా కూడా భార్య బాధ్యత చెప్తారు. నువ్వు మరి చూడాలి కదా అని అంటే నేను ఎందుకు చూస్తా? నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, నీకు భార్య పిల్లలు లేరు కానీ 498 ఉంది, MC ఉంది, DVC ఉంది అని చెప్పి అట్లా అడ్డు పెట్టుకుని కొంతమంది ఈ భార్య బాధ్యతలు అడ్డం పెట్టుకుని తల్లిదండ్రులు చేతబడి చేసి చంపేస్తున్నారు. ఎందుకు? కేవలం ఆస్తుల గురించి. అదే ఈ తల్లిదండ్రులు చంపేసిన తర్వాత ఆ భార్య బాధ్యతల మీద టార్గెట్. అలాగే నా అన్న ఉన్నాడండి, అటు ఇక్కడ కరాటే గోపాల్ రెడ్డి అంటే బాగా ఫేమస్, చేతబడిలో నెంబర్ 1 అనమాట. ఆయన మించిన లేడు చేతబడిలో. నేను ప్రతి స్టేట్మెంట్లో కూడా చెప్తున్నాను. మొన్న ఇక్కడ ర్యాలీ పెట్టాను, ర్యాలీలో కూడా అతని పేరు మార్చాను, చేతబడిలో కరాటే గోపాల్ రెడ్డి అని పెట్టామండి. ఈ కరాటే వెళ్ళిన పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఎలా చూడకూడదని కూడా నేర్పిస్తారు. కానీ ఫేస్బుక్లోని యూట్యూబ్లోని తల్లిదండ్రులను పూజించాలి. తల్లిదండ్రులు ఈయన గారు పూజించలేదు, కానీ స్టేట్మెంట్లు మాత్రం పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, భారీ స్టేట్మెంట్లు ఇస్తారండి. ఇతను మన హైదరాబాద్లో భారీ వడ్డీ వ్యాపారస్తుడండి. వడ్డీ వ్యాపారస్తుడికి ఒక 10,000 ఇస్తాడు,
ఒక సంవత్సరం 2 సంవత్సరాల దాకా మాట్లాడడం, అలాంటి వాళ్ళు కూడా చనిపోయేటట్లు చేస్తున్నారండి. ఇప్పుడు ఒక్కటి చెప్పండి, మీరు భార్య బాధితుల సంఘం ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఈ సంఘం స్టార్ట్ చేసిన తర్వాత భార్యల వల్ల బాధింపబడ్డ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ దగ్గరికి ఎట్లా అప్రోచ్ అవుతా ఉన్నారు? అప్రోచ్ అయిన వారిలో ఒక మంచి కేస్ స్టడీ ఏదైనా ఉంటే చెప్పండి. నేను గతంలో ఒక భార్య బాధితున్నానండి. నా ఫస్ట్ భార్య 2008లో కేసు పెట్టింది. తర్వాత నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నాకు న్యాయం జరగలేదు. ఇక దగ్గర దగ్గర 2019 వరకు కూడా కోర్టులు పోలీస్ స్టేషన్లు తిరుగుతూనే ఉన్నాను. ఆ సమయంలో ఏంటి అసలు నేను ఒక్కడినే ఇలా బాధపడుతున్నాను, లేకపోతే ఇలాగ ఎంతమంది బాధపడుతున్నారో చూద్దామని చెప్పి ఇక కోర్టు పోలీస్ స్టేషన్ స్టడీ చేస్తే పెట్టిన తర్వాత కొంతమంది నాకు ఎంకరేజ్మెంట్ చేశారు. అండ్ అందరికీ సంఘాలు ఉన్నాయి, మనం కూడా సంఘం పెట్టుకుంటే బాగుంటుంది కదా అని కొంతమంది ప్లానింగ్ ఇచ్చారన్నమాట. ఇచ్చినప్పుడు సరే మనకు కూడా పెట్టుకోవడం బెటర్ కదా అని చెప్పి అప్పుడు ఆలోచించి వేరే పేర్లు పెడితే మనకి సమాజంలో అంటే ఒక అవగాహన రాదు జనాలకి. భార్య బాధితుల సంఘం అనేది కరెక్ట్ అని ఈ పేరు సెలెక్ట్ చేసి పెట్టడం జరిగిందండి. ఈ పేరు పెట్టేమని చాలామంది కూడా, ఈ పేరు మార్చమని చాలామంది కూడా అడిగారు, కానీ మేమైతే మార్చదలుచుకోలేదండి. తర్వాత ఇది ఫస్ట్ మీటింగ్ వచ్చి తాడేపల్లిగూడలో పెట్టామండి. 2012 నెల 12వ తారీఖు స్టార్ట్ చేసామండి. తాడేపల్లిగూడలో ఫస్ట్ మీటింగ్ పెట్టామండి. తర్వాత దీన్ని రిజిస్ట్రేషన్ చేపిస్తే 2 సంవత్సరాలు ఏం పట్టిందండి, ఎవరు ముందుకు రాలేదు. తర్వాత 2014లో రిజిస్ట్రేషన్ చేయించాము. తర్వాత 2015లో రెన్యువల్ చేసేటప్పుడు మనకు ఆంధ్ర తెలంగాణ 2 డివైడ్ అయిపోయినాయండి. అది అందరికీ తెలిసిన విషయమేనండి. అప్పుడు తెలంగాణ వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి సార్ మరి మా పరిస్థితులు ఏంటి అని అడిగారు. అప్పుడు ఇంకెలా కాదు, ఇంకా మళ్ళీ వేరే డివైడ్ అయితే మళ్ళీ ఎలాగ ఉంటుందని ఇంకా అప్పుడు ఏంటంటే ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి 2083/2014 అండి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అండి. ఇది మేము ఆల్రెడీ అన్ని ఛానల్స్ కూడా మేము చెప్పడం జరిగిందండి. తర్వాత ఏంటంటే ఈ భార్యలు పెట్టే ఇబ్బందుల గురించి ఎవరో కూడా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇంకా ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు భర్తలండి. కనీసం తిండి తిందామన్నా తినలేని పరిస్థితిలో ఉన్నారండి. మెయింటెనెన్స్ అడుగుతున్నారు. అసలు మెయింటెనెన్స్ ఎలాగ ఇవ్వగలండి? ఇప్పుడు ఒక భర్త ఆడే రోడ్ల మీద ఉద్యోగాలు లేక ఎన్నో రకరకాల ఇబ్బందులు పడుతూ కోర్టులోనేమో ఆర్డర్లు ఇస్తున్నారండి. అందుకే మేము ఏంటంటే ఇప్పుడు భార్యకి కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఏంటంటే మహిళకే ఛాన్స్. మరి అంత మహిళలకు ఛాన్స్ ఇచ్చేటప్పుడు అసలు మాకైతే ఎక్కడ కూడా భర్తలకు ఎక్కడ కూడా అవకాశం రానప్పుడు మేము మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకనే మేము గవర్నమెంట్కి, పార్లమెంట్కి, చట్టసభలో కూడా ఒకటే చెప్తున్నామండి. మేము మెయింటెనెన్స్ ఇచ్చే స్థితిలో లేం కనుక మెయింటెనెన్స్ అనేది పర్మనెంట్గా తీసేయమంటున్నామండి. డీవీసీ మెయింటెనెన్స్ అనేది పర్మనెంట్గా తీసేసేయండి. 498 అయితే మాత్రం పెట్టుకోమంటున్నామండి. పెట్టుకున్న సంవత్సరం లోపు కేసు అటా ఇటు చేసేసేయండి. ఒకవేళ అవ్వని పక్షంలో సంవత్సరం దాటిన తర్వాత కోర్టు నుండి విడాకులు మంజూరు చేసి రెండో వివాహానికి అనుమతి అడుగుతున్నామండి.